దేశ రాజధాని ఢిల్లీకి సూర్యుడు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ హైయెస్ట్ 52.3 డిగ్రీలు, మీరు ఉన్నది కరెక్టే, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. దీంతో జనాలు అక్కడ ఉక్కపోతతో మంటతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఏసీలు కూలర్లు వినియోగం పెరగడంతో విద్యుత్కు డిమాండ్ పెరిగింది. దాంతో ఢిల్లీలో ఇవాళ 8,302 మెగావాట్ల పీక్ డిమాండ్ చేరింది. ఎడారి రాష్ట్రమైనటువంటి రాజస్థాన్లో 51 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదవుతూ ఉన్నాయి. అక్కడ 51 డిగ్రీలు, ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే ఢిల్లీ వాసుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మ్యాక్సిమం 43-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది తెలంగాణ ప్రాంతంలో. దానికే మంటలు మండేటటువంటి టెంపరేచర్ని మనం చూసాం. అలాంటిది 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే ఢిల్లీ పరిస్థితి ఏంటి, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అటు మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. శివ, ఏంటి మీకు ఎట్లా ఉంది అక్కడ? 52.3 డిగ్రీలు అంటే మామూలు ఉష్ణోగ్రత కాదు. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉంది, ఏమంటున్నారు ప్రజలు? రైట్, డెఫినెట్ గా ఢిల్లీ చరిత్రలోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా దీన్ని చెప్పుకోవాలి. ఢిల్లీ సమీపంలో ముంగేష్పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ నిన్న 49.9 డిగ్రీలు నమోదైంది గరిష్ట ఉష్ణోగ్రతగా. అది మామూలు సందర్భంలోనూ 40 డిగ్రీలు ఉంటేనే ఢిల్లీలో అత్యధిక వేడి ఉంటుంది. మీరు అన్నట్లుగా విద్యుత్ వాడకం అనేది ఎక్కువ పెరిగింది. ఇటు ఢిల్లీ గవర్నమెంట్ కూడా మనం చెప్పుకోవాలంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఏదైతే చెప్పిందో ఆ 200 యూనిట్లు కూడా ఈ సమ్మర్ సీజన్ లో మాత్రం క్రాస్ అయ్యి డబుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎండ తీవ్రతను తట్టుకోలేక ఏసీలు వాడడం కానీ, కూలర్లు, ఫ్యాన్లు ఈ వాడకం అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రిడ్జ్ల వాడకం ఎక్కువ ఉంటుంది. కూల్ వాటర్ తాగడం కానీ, దీనివల్ల పవర్ అనేది విద్యుత్ వాడకం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక గత కొన్ని రోజులుగా అంటే ఈ నెల నుంచి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా ఉంటుంది. ఉత్తరాదిలో మరి ఈ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు వేడి, మరోవైపు వింత వాతావరణం ఈ రోజు చోటు చేసుకుంది. మధ్యాహ్నం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు అక్కడ ఒక పక్కన ఎండ కాస్తుంది, మరోవైపు వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే వర్షం కూడా పడి కొద్దిసేపు క్రితం వర్షం పడి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎండ వేడి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఇంకా సబ్కేషన్ ఎక్కువ అవుతుంది. అక్కడ గాలి ఆడిన పరిస్థితి. దీనివల్ల ఢిల్లీ హస్తిన ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఉపశమనం కోసం ఈవినింగ్ టైంలో ఇండియా గేట్ ఇటు తిరగడానికి వస్తూ ఉంటారు. కానీ ఎండ వేడిమి దృష్ట్యా ఇటు ఇండియా గేట్ వైపు రావడం కూడా అంటే పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. ఈవినింగ్ టైంలో మాక్సిమం 6 తర్వాత మాత్రమే 6-6:30 ఆ టైంలో ఇండియా గేట్ వైపు తిరగడానికి, పార్కుల్లో ఫ్యామిలీస్ తో గడపడానికి వస్తూ. కాదు శివ, వాతావరణ శాఖ ఏమంటుంది అంటే ఢిల్లీకి సంబంధించి వెదర్ ఈ స్థాయిలో ఉండడం, అటు రాజస్థాన్ లో కూడా 50 డిగ్రీలు ఉంది. అఫ్ కోర్స్ రాజస్థాన్ అంటే అక్కడ ఎడారి ఉంటుంది, ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఢిల్లీలో ఈ స్థాయి రికార్డు నమోదు అవడం అనే దాని పట్ల ఏంటి ప్రధాన కారణం ఏమైనా ఉందా? ఇక మీదకి ఇంతే ఉంటుందా ఢిల్లీలో? ఢిల్లీ మాక్సిమం వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఇంతే ఉంటుంది. కానీ ఇప్పుడు 49 పైన 52 డిగ్రీల వరకు అనేది గత చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నది. అంటే దీనికి కొంత కారణం గ్లోబల్ వార్మింగ్ ప్లస్ ఈ చెట్లు నరికేయడం వల్ల జరిగిన జాగ్రత్త తీసుకోవడం, వర్షాలు పడకపోవడం, దీనివల్ల కొంచెం మానవ తప్పిదాలు కూడా ఉన్నాయనేది ఈ వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు సాధారణంగా ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు, లేదంటే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక వేసవి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అలాంటి వేసవా, లేదా ఇక వేసవులన్నీ ఢిల్లీలో ఇలాగే ఉంటాయని ఏమన్నా చెప్తున్నారా వాతావరణ శాఖ అధికారులు? అంటే ఎవ్రీ టైం ప్రతి సందర్భంలో కూడా ఎండ తీవ్రత అనేది ఢిల్లీలో ఇంతే తీవ్రంగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం 52 డిగ్రీలు, 49 డిగ్రీలు, 45 డిగ్రీలు పైబడి అనేది గతంలో ఎన్నడూ లేదు. కానీ ఇదే ఫస్ట్ టైం 52 డిగ్రీలు క్రాస్ చేయడం అనేది తొలిసారంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వెంట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు అందులోని హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉండండి. పిల్లల్ని ఎవరిని కూడా బయటికి తీసుకురావద్దు. దీనివల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఓఆర్ఎస్ తాగడం కానీ ఇతర ప్రికాషన్స్ తీసుకోండి. ఎవరు కూడా ఈ ఎండను దృష్టిలో ఉంచుకుని ఎవరు బయటకు రావద్దు అనేది ప్రధానంగా వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. 52.3 డిగ్రీల సెల్సియస్తో సతమతమవుతోంది ఢిల్లీ.